రేవంత్ ఆటలో కోదండరాం రెడ్డి ఏ విధంగా బలి అయిందనేది చూడండి. ఇక్కడ కోదండరాం రెడ్డిని బలిక బకరా చేసిన రేవంత్ రెడ్డి వచ్చినట్టే వచ్చి ఆగిపోయిన ఎమ్మెల్సీ పదవి కోర్టు పరిధిలో ఉన్న పేర్లు సిఫార్సు చేసిన సర్కారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండవద్దని గతంలోనే చెప్పిన గవర్నర్ అయినా పార్టీ అధ్యక్షుడి పేరునే సిఫార్సు చేసిన కాంగ్రెస్ పార్టీ తన వ్యాఖ్యలనే బేఖాతరు చేసినటువంటి గవర్నర్ తమిళసై గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్ళిన దాసోజు కుర్ర సత్యనారాయణ హైకోర్టు కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇచ్చినట్టే ఉండాలి, కానీ మన చేతిలోంచి జారిపోకూడదు, ఎదుటి వారి చేతిలోకి అందకూడదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అచ్చంగా ఇలాగే ఉన్నది. అదో చిక్కుముడిలా ఉందని తెలిసినా అంత త్వరగా తేలే వ్యవహారం కాదని అర్థమైనా కోదండరామిరెడ్డిని అందులోకి తోసినట్టుగా కనిపిస్తోంది. కోర్టు కేసు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అడ్డంకిగా మారుతాయని తెలిసినా ఇదంతా చేశారనే విమర్శలు వస్తున్నాయి. పదవి ఇచ్చాం కానీ ఫలానా వాళ్ళు అడ్డుపడారనే బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇక చెప్తా వినండి. ఇప్పుడు సినిమా ఎట్లా ఉందంటే బేసిక్గా వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ పదవుల కోసం సిఫార్సు చేసింది తెలంగాణ క్యాబినెట్, మన రేవంత్ రెడ్డి క్యాబినెట్. వీళ్ళిద్దరిని ఈయనేమో టీజేఎస్ అన్నటువంటి ఒక పార్టీకి అధ్యక్షుడు స్వయంగా, ఈయన కూడా గతంలో వైసీపీలో జాయిన్ అయ్యిండు, వైసీపీలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా. ఇప్పుడు ఒక పార్టీకి ఎడిటర్గా ఉన్నాడు కానీ, ఒక పత్రికకు ఎడిటర్గా ఉన్నాడు కానీ ఆయన కూడా గతంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇద్దరిని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళనే ఆయన సిఫార్సు చేశారు. అయితే గవర్నర్ గారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం ఒకటి తీసుకొని ఏం చేసిరు అంటే వాళ్ళు దాసోజు శ్రవణ్ని ఆయనతో పాటు కుర్ర సత్యనారాయణ అనేటువంటి ఒక ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఇద్దరిని క్యాబినెట్ తీర్మానం చేసి పంపించింది, సిఫార్సు చేసింది. ఎందుకు మేము వీళ్ళని ఎమ్మెల్సీగా అనుకుంటున్నాము, మీ గవర్నర్ కోటాలో మీరు ఆ ఫైల్ను ఆమోదించండి అని చెప్పి సిఫార్సు చేసింది. సిఫార్సు చేస్తే దాన్ని గవర్నర్ మేడం తిరస్కరించింది. అప్పుడు తిరస్కరిస్తూ ఏం సమాధానం చెప్పింది, దానికి ఎందుకు తిరస్కరిస్తున్నా అన్నటువంటి కారణం చెప్పింది అయ్యా అంటే వీళ్ళ ఇద్దరికీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రాజకీయ నేపథ్యం ఉంటే నేను గవర్నర్ కోటాలో నియమించను, వేరే రంగాల్లో నైపుణ్యులు కానీ లేకపోతే ప్రజాసేవలు ఉన్నటువంటి వాళ్ళుగా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పంపండి, తిప్పి మళ్ళీ వేరే వాళ్ళని సిఫార్సు చేయండి అని చెప్పేసి వాళ్ళ ఫైల్ను రిజెక్ట్ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ క్యాబినెట్ చేసినటువంటి తీర్మానాన్ని ఆ సిఫార్సును ఆమె రిజెక్ట్ చేసింది. ఏం కారణం చెప్పింది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కారణం చెప్పింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది, ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు వేకెన్సీగా ఉన్నాయో ఆ గవర్నర్ కోటలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికి కోదండరామిరెడ్డిని, ఇంకొక స్థానానికి ఈయన అమీర్ ఖాన్ని ఇద్దరిని సిఫార్సు చేసింది. అయితే ఇందులో ఆయన గతంలో గవర్నర్ గారు ఏం చెప్పారు, రాజకీయ నేపథ్యం ఉంటే నేను వాళ్ళ పేరును ఆమోదించను, వాళ్ళ ఫైల్ మీద సంతకం పెట్టను అని చెప్పింది. కానీ ఏకంగా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, కోదండరామిరెడ్డి ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడు. ఈయన కూడా గతంలో వైసీపీలో పనిచేసినటువంటి అది ఉంది. అయితే ఇప్పుడు ఇదంతా ఈ విషయం తెలియదా, మరి తెలియకుండానే ఎట్లా సిఫార్సు చేసిండు మరి ఈ రేవంత్ రెడ్డి అంటే ఈయనదే అసలు కథ. ఈ సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి వ్యవహారమే అనమాట. ఎందుకంటే కోదండరామిరెడ్డికి పదవి ఇవ్వకపోతే ఉద్యమకారుల్లో ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ మీద, ఆ ఉద్యమకారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద అసంతృప్తితో ఉంటారు. కాబట్టి కోదండరామిరెడ్డిని ఈ పదవికి చేయాలి. అసలు వాస్తవానికి ఇట్లా కోట్లకు పోతే కోదండరామిరెడ్డి పదవి ఆగిపోతుందని, ప్రమాణ స్వీకారం ఆగిపోతుందని ఇదంతా కూడా తెలిసిన వ్యవహారమే. ఇది రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. కావాలనే కోదండరామిరెడ్డిని ఇందులో బలి చేసిండు, 100% బలి చేసిండు. ఎందుకు బలి చేసిండే టీజేఎస్, ఎందుకంటే ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వస్తుంది, కొంతమంది మేధావుల నుంచి, మొన్నటిదాకా మొత్తుకున్నటువంటి కొంతమంది మేధావుల నుంచి, విద్యార్థుల నుంచి, కొంతమంది నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈయనకి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చినట్టే ఇచ్చి ఈ మొత్తం మాటలో ఆయన బలిని చేసిండు. దాంతోపాటు ముస్లింలకు కూడా ఏం ప్రియారిటీ లేదు, క్యాబినెట్లో ఒక్క ముస్లిం మైనార్టీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు, కాబట్టి వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి అనే పేరు రావద్దని చెప్పేసి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టే ఇచ్చి ఇది కూడా ఆగిపోయింది. సో దీంతో పాటు గవర్నర్ మేడం ఫస్ట్ ఏం చెప్పింది, పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను మేము ఆమోదించము అని చెప్పింది. దాని తర్వాత ఏం చెప్పింది, ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి
అంటే వీళ్ళు దాసోశ్రవను కురహతనారాయణ గతంలోనే ఎప్పుడైతే వీళ్ళ పేర్లను సిఫార్సు చేస్తూ ఉన్నారో అంతకు ముందే వాళ్ళు కోర్టులలో కేసు వేసారు. ఏది వీళ్ళ పేర్లు సిఫార్సు చేయకముందుకే కోర్టులో కేసు వేసి తొందరగా తేల్చాలి, మాది ఏంది, ఇస్తారా ఇయ్యరా, మరి క్యాబినెట్ అంటే ప్రభుత్వమే సిఫార్సు చేసింది, మాకు ఎమ్మెల్సీలు ఇస్తారా ఇవ్వరా, ఏదో ఒకటి తేల్చాలి, గవర్నర్ నిర్ణయం చెప్పాలి అని చెప్పేసి అదేదో తెలుసాలని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసారు. పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉంది. ఆ పిటిషన్ పెండింగ్ ఉన్న క్రమంలో మళ్ళీ గవర్నర్ మేడం ఏం చెప్పారంటే, అయ్యా నేను ఆ పిటిషన్ తేలిందాక నేను నిర్ణయం తీసుకోను అని చెప్పేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజులకే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క అందరు కలిసిపోయి గవర్నర్ దగ్గర కూర్చొని, మేడం అట్లా కాదు ఇట్లా కాదు, మోడీ నేను దోస్తున్నాము, ఏది మన ఆయన ఆర్ఎస్ఎస్ఏ నేను ఆర్ఎస్ఎస్ఏ, మీరు కూడా బీజేపీ నుంచే వచ్చారు కాబట్టి సో మోడీ గారు చెప్పారు ఇట్లా మేము కలిసినప్పుడు చేసారు అని చెప్తే, ఇక ఆమె కూడా మోడీకి బీజేపీకి పైన వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుంటే, ఏం కాదు మన పోరగాడే, జర చూసుకో, నువ్వు కేసీఆర్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి చెప్పారంట. సో దాంతో గవర్నర్ మేడం ఏమైంది, తను చేసినటువంటి వ్యాఖ్యలనే బేఖాతరు చేసి ఆమె ఏమైతే హుకుం జారీ చేసిందో ఆ హుకుంనే అది పక్కన పెట్టేసి ఆమె మాటల్ని తొంగలో దొక్కేసి ఇప్పుడు ఒక కోదండరామరెడ్డి ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షునికి ఈయనకి ఇద్దరికి వాళ్ళిద్దరు ఫైళ్ళ మీద సంతకం పెట్టి ఆమోదం తెలిపింది. దాంతో ఏం చేసిరు, మళ్ళా ఈ దాసోశ్రవను కురహతనారాయణ మీరు పిటిషన్ ఏదో ఒకటి తేల్చండి, డిస్మిసల్ చేయండి, లేకపోతే మాకు అవకాశం ఇస్తే మేము పైకన్నా పోతాము, ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళా కోర్టును ఆశ్రయించారు దాసోశ్రవను కురహతనారాయణ. వెంటనే కోర్టు ఏం చేసింది, హైకోర్టు గవర్నర్కు అక్షంతలేసేంత పనేసింది. అసలు పిటిషన్ మా దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ముందుకు ఎలా పోతారు అని చెప్పేసి వేసినటువంటి ప్రయత్నం చేసింది. అయితే దీనికి కారణం ఏంటంటే, ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక లంగ పేపరు గతంలో ఒకసారి రాసింది 4-5 రోజుల క్రితం, మీకు గుర్తే ఉండుంటుంది. అంటే గవర్నర్ నిర్ణయానికి తొలగిన అడ్డంకి, ఇక మీరు ముందుకు వండి పిటిషన్ ఉన్నా ఏం కాదు అని చెప్పేసి కోర్టు చెప్పినట్టు ఈ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆ డేట్ కూడా మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎగ్జాక్ట్గా ఒక వారం క్రితం అనుకుంటా, ఒక వారం క్రితం తొలగిన అడ్డంకి గవర్నర్ మేడము అదైంది అని చెప్పేసి ఒక వార్త రాసిరు. ఇదే ఆంధ్రజ్యోతిలో రాసిరు. అంటే పేపర్లు కోర్టులను కూడా తప్పు పడతాయి అన్నమాట. అంటే కోర్టులలో ఏం మాట్లాడకపోయినా మాట్లాడినట్టుగా వార్తలు రాస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఒక్క నిమిషం మిత్రులారా, చూపిస్తాం మీకు అది కూడా. ఏ డేట్లో ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ రాసిరు వార్త. రామయ్యది కాదు, తొలగిన అడ్డంకి అని చెప్పేసి రాసిరు. గవర్నర్ కోటాకు తొలగిన అడ్డంకి అని చెప్పేసి రాసిరు వార్తలు. తొలగంగానే ఇంకా వెంటనే ఆ వార్త రాగానే ఇంకా ఎట్లా మా కిట్ అనే రాసిండు కాబట్టి అది నిజమే ఉంటుంది అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఇంకా చూసిరా ఎన్నడు రాసిరు ఈ వార్త, జనవరి 25 తారీఖు నాడు రాసిరు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్, భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు, గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం, గవర్నర్ తరపున వాదనలు లేకుండా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం, హైకోర్టు ముందు విచారణార్హతను తేల్చాలి, గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి అని చెప్పేసి అసలు ఈ మాటనే అనలే గవర్నరు, ఈ మాటనే హైకోర్టు అనలే, కానీ హైకోర్టు అన్నట్టు వీళ్ళు రాసిరు. అయితే ఇవాళ ఇగో ఒక్క నిమిషము బ్రేక్ ఇక్కడ చూడండి. ఇగో నిన్న కోట ఏమన్నా చూడండి, ఇక్కడ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడ్డది. ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి కొనసాగాలి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, పిటిషన్ పెండింగ్లో ఉన్న ముందుకెళ్లడం పైన ధర్మాసనం అసంతృప్తి. ఆంధ్రజ్యోతోడు ఏం రాస్తాడు బేకర్ గాడు, ఇగో ధర్మాసనం అనుమతి ఇచ్చింది మీరు చేసుకోండి అని చెప్పిందనేమో ఆంధ్రజ్యోతి 27 తారీఖు నాడు రాసింది. ఇగో ఇది చూడు ఏమంటుంది, మీ పిటిషన్ మా దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ముందుకు పోతారు అని చెప్పేసి ధర్మాసనము అసంతృప్తి వ్యక్తం చేస్తేనే ఈనాడులో రాసింది. మరి ఇదే 25 తారీఖు నాడు ఆంధ్రజ్యోతి ఏమో రాసింది, లైన్ క్లియర్ అయిపోయింది, మేమేం అడ్డం కాదు అని చెప్పేసి కోర్టు చెప్పినట్టు రాసింది. కోర్టు 25 తారీఖు నాడు ఒక మాట చెప్పి ఇవాళ ఒక మాట చెప్తుందా, అట్లా ఉన్నది కదా. కానీ ఈ వార్తలు ఏం చేస్తాయంటే, ఈ పత్రికలు ఏం చేస్తాయంటే ఇట్లా తప్పుడు వార్తలు రాస్తాయన్నమాట. ఇది చూసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఏంది, అబ్బా క్లియర్ అయిపోయింది కదా ఇంకేం వెంటనే కోదండరామరెడ్డి అల్లు ఇరికిద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని, నేను చెప్పిన కదా చెప్పి ఆ కుట్ర వేసుకొని అందులో ఇరికించేటువంటి కార్యక్రమం చేసి అలా బలికా బక్రా చేసిండు అనమాట. సో కాబట్టి ఈ విధంగా కోదండరామరెడ్డిని ఆటలో అరటిపండు చేసి అటు తీసి ఒక పక్కన పడేసిండు. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. ఈయనని 100% ఇంకా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ హైకోర్టులో
బీఆర్ఎస్ చేసినటువంటి దాసోశ్రవను కుర్ర సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్ తిరస్కరిస్తే అక్కడి నుంచి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంది. 200% వాళ్ళు కేసును వదిలిపెట్టేటువంటి అవకాశాలు కనపడతలేవు. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాసోశ్రవను ఉద్యమకారుడు, ఈయన కోదండరామరెడ్డి కూడా ఉద్యమకారుడే. మరి ఏ కోటరీ ప్రకారము ఆయన కంటే ఈయన ఎట్లా ఇస్తారు అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు సిఫార్సు చేసిందని మనము ఆమోదించకూడదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి, రేవంత్ రెడ్డి మన బీజేపీకి మన మోడీకి దోస్తు కాబట్టి రేపు ఈ ఎన్నికలు అయిపోగానే ఇద్దరు మీద కత్తయ్యే ఇక్కడ అది చేస్తారు కాబట్టి ఆయన చెప్పిందాన్ని ఆమోదించాలి. అట్లా ఉంటుందా? క్యాబినెట్ తీర్మానం చేసింది, క్యాబినెట్ సిఫార్సు చేసిందంటే ప్రభుత్వం రికమెండ్ చేసినట్టు. మరి ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఒకటే రాజ్యాంగం ప్రకారం. సో కాబట్టి ఇలా ఆమె పశ్చాత్తాపం చూపించింది కాబట్టి ఇప్పుడు ఇవాళ తిరిగి మళ్ళా ఆమె మెడకి చుట్టుకున్నటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో కోదండరామరెడ్డి వ్యవహారంలో మొత్తానికి బకరా పరిస్థితి కనపడుతూ ఉంది. ఇటు గవర్నర్ కూడా ఆమెకు అక్షింతలు పడతాయి, పడాల్సిందే ఆమెకు.